అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజేష్. మీకు చెప్పినట్టు ఇది సెకండ్ పార్ట్ మాట. అంటే మేము స్ప్రింగ్ ఫెస్టివల్‌లో చేసిన మధ్యాహ్నం ఏమి చేసాం జర్నీ అని చెప్పేసి ఆ సెకండ్ పార్ట్ మాట ఇది. సో, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో, మధ్యాహ్నం నుంచి అయితే కారు వేసుకుని బయలుదేరామన్నమాట. కాకపోతే రోడ్డు అంతా స్నోమయం. ఎంత జారద్దు అని భయం వేసింది. కాకపోతే నా కారు బాగానే స్టేబుల్గానే వెళ్తుంది. కానీ మీరే చూడండి అసలు రోడ్డు మీద స్నో ఎలా ఉందో. ఎవరో బ్లాంకెట్ వేసి వైట్ బ్లాంకెట్ వేసి పరిసేసినట్టు. కానీ కొంత దూరం వెళ్ళిందా తెలిసింది. కొన్ని ఏరియాల్లో మేము కారు తెలియకుండా నడిపేసిన ఏరియా వచ్చేసి అది రివర్ మాట. అది మాకు ఆ విషయం నడిపినప్పుడు తెలియలేదండి. వెళ్ళిందో తెలిసింది ఆ విషయం. అది కొంచెం షాక్ అయ్యాం మేము. కానీ మేమైతే వెళ్ళింది ఇప్పుడు పెద్ద పెద్ద ఏరియా మాట. ఈ ఏరియా వచ్చేసి ఏంటంటే మెట్లు మాట. దాని ఫేమస్ మెట్లు. ఇక్కడ టికెట్లు కొనుక్కోవాలన్నమాట ఈ ఏరియాలో. ఈ టికెట్లు కొనుక్కోవడానికి ఒక్కొక్క టికెట్కి వచ్చేసి 80 ఏళ్ళు అన్నమాట. 80 ఏళ్ళ టికెట్ కొనుక్కుని అది అక్కడ ఎక్కాలంట. ఇప్పుడు మేము మెల్లగా నడుచుకుంటూ వస్తాం. ఇదిగోండి మేము చెప్పేది చూడండి. మేము కార్ డ్రైవ్ చేస్తూ వచ్చినప్పుడు కొన్ని ఏరియాల్లో మాకు తెలియలేదని చెప్పేసి ఇదిగోండి అదే స్నో అంటే ఐస్ గడ్డ. దాని మీద నడిపేసాం కొన్ని చోట్ల. లక్కీగా వాళ్ళు ముందే మాకు వార్నింగ్ ఇచ్చారు కాబట్టి మేము బయటకు వచ్చేసాం. ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ నుంచి నడక మొదలు పెట్టాలన్నమాట. ఇక్కడ నుంచి నడుస్తూ వెళ్ళాలి. ఏంటంటే చైనీస్లో ఏంటంటే పొద్దున్న తిని మధ్యాహ్నం ఒక అడ్వెంచరు, ఈవినింగ్ ఒక అడ్వెంచర్ చేయాలి. వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఏంజిలో వాళ్ళ అక్కను వాళ్ళ బావ మాట. వాళ్ళ కూతురు ఎదురుకుండా ఉన్నదో వాళ్ళ కూతురు కొడుకు కూడా ఉంటాడు. మంచి గుండ్రం ఉంటాడండి కొడుకు. అయితే ఇదిగోండి ఇది వచ్చేసి అక్కడ ఐస్ అయిపోయింది మొత్తం గడ్డగట్టేసింది. అది యాక్చువల్ వాటర్ ఫాల్ మాట. అది ఆ వాటర్ ఫాల్ కింద పడి అలా గడ్డగట్టేసింది ఐస్కి. అదే బాగా చలి అంత లేదనండి. జస్ట్ -15 అంతే. జస్ట్ కాసేపు చేతులు బయట పెట్టి అల్లల్లాడిచి నడుస్తుంటేనే చేతులు గడ్డగట్టేస్తాయి. ఎంతో పెయిన్ వచ్చేస్తుంది. అంత ఉంది చలి. మామూలుగా ఎక్సైట్మెంట్ లేదండి. ఇంకో విషయం గమనించారు, అక్కడ ఏదో ఇరుగుతున్నట్టున్నాయి వెనకాల. అవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదిగోండి అక్కడ ఆ బ్రిడ్జ్ ఒకటి వాళ్ళిద్దరు నడుతుంటే ఇరుగుద్దామని భయం వేసింది. అంత అమ్మో ఈ గంతుతున్నాడు. బావేలండి, ప్రాబ్లం లేదు. అన్నయ్య ఏం ప్రాబ్లం అయితే ఇదిగోండి. అప్పుడు మనం కూడా గెంతు చూసాం. ఓకే ఇది ఇరిగే స్థితిలో లేదు, బాగానే ఉంది. సో మనం ఎదరికెళ్దాం. ఇంకా ఏం చేయాలి కొంచెం భయం వేసిందిలేండి. ఇంకా ఎదరికెళ్తే చూడండి. ఇంకా ఇక్కడ కూడా స్నోలే. అసలు ఎక్కడ పడితే అక్కడ ఎంత గట్టిగట్టేసిందో. కానీ కొన్ని చోట్ల అయితే కరుగుతుంది. అప్పుడప్పుడు కరుగుతుంది. అప్పుడప్పుడు కొంచెం కరుగుతుంది. కరిగి నల్లగా వస్తుందన్నమాట కిందకి. అయితే అదిగోండి వాటర్ కొన్ని చోట్ల కరిగిపోయినాయి మాట. అంటే గ్లోబల్ వార్మింగ్ లాగా మాకు కూడా ఇక్కడ లోకల్ వార్మింగ్ మాట. ఇది అయితే ఒక విషయం చెప్తే మర్చిపోయానండి. అసలు అది ఏంజిలా వేసుకున్న ప్యాంటు తనది కాదు యాక్చువల్. కారణం ఏంటంటే మేము నడుచుకుంటూ వస్తుంటే ఐస్ గడ్డి ఇరిగిపోయి గబుక్కుని లోపలికి వెళ్ళిపోయింది. కాబట్టి మేము ఆ టైంలో వీడియో తీయలేదు. ఇంకా తనకి ఏ ప్యాంట్స్ పచ్చిగా అయిపోతే వాళ్ళ అన్నయ్య వాళ్ళు అప్పటికప్పుడు ఒక చిన్న ప్యాంట్ ఒక ప్యాంట్ కొని ఇచ్చారన్నమాట. అది అబ్బాయిల ప్యాంట్. అది వేసుకుంది పాపం. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి ఏమొస్తామని చెప్పేసి అప్పటికప్పుడు కొని వేసుకున్నామంట డ్రెస్సులు. సో తనకి ఏం సెట్ కాలేదు ఆ డ్రెస్సులు పాపం. కానీ అడ్వెంచర్ అయితే మాత్రం బాగా చేసాం. మామూలు కాదండి. ఆ నడక దాని మీద నడుస్తూ ఉంటే కింద వాటర్ మాట, పైన ఇవి భలే ఉందండి. ఫ్లోట్ మీద నడుస్తున్నట్టు, ఒక బోట్ మీద నడుస్తున్నట్టు ఫీలింగ్ పడుతుంది. అది ఏదో మన ఇండియాలో వేస్తారు కానీ తెప్పలు అంటారు చూడండి, ఆ టైప్ మాట. కాకపోతే ఇది గాలితో వేసిన తిప్పలు అంతే. తిప్పలు కాదు, తెప్పలు. తిప్పలా అబ్బా. ఆ బోర్డు ఏంటో కరెక్ట్గా తెలియదండి. మీరు ఖచ్చితంగా చెప్పండి నాకు కిందగా కామెంట్స్లో మాత్రం. ఇంకా ఇక మెట్లు ఇక్కడి నుంచి స్టార్టింగ్ మాట. ఈ ఏరియా ఫేమస్ వచ్చేసి మెట్లకేనండి. అంటే మెట్లు ఫేమస్ ఏంట్రా బాబు అనుకుంటున్నారేమో. అది మెట్లు ఎలా ఉంటాయంటే స్ట్రైట్గా పైకి, అంటే ఎంత క్రాస్గా పర్పెండిక్యులర్గా ఉంటాయంటే ఇక్కడ ఇది స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ కాబట్టి మనకు కొంచెం సినిమా టైటిల్ లాగా కొంచెం నార్మల్గా ఉన్నాయి మెట్లు. కానీ నడిచే కొద్ది బీభత్సంగా ఉంటాయి అన్నమాట. అది మనం చూడండి కరెక్ట్గా మంచి సీనరీలో ఉన్నాం. ఈ ఏరియాలో చూస్తే మాత్రం హైలైట్ మామూలుగా కాదు. బాబా మామూలుగా లేదు కదండి, ఓ రేంజ్లో ఉంది. మీకేమనిపించిందో కింద కామెంట్లు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. నాకైతే మాత్రం భలే నచ్చేసింది ఈ ఏరియా. ఇంకా ఎదురు నడుచుకుంటూ వెళ్ళాం. అక్కడ యాక్చువల్లీ వాటర్ స్లైడింగ్ మధ్య నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే మేము వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడ చైన్లు వేసి లోపలికి వెళ్ళొద్దు అని పెట్టారన్నమాట. అదిగోండి చైన్లు వేస్తారు, లోపలికి వెళ్ళలేమన్నమాట బస్తానికి. సో మీకు అది చూపిస్తాను నార్మల్గా చుట్టుపక్కల ఎలా ఉందని చెప్పేసి. కానీ అక్కడ మాత్రం చైన్లు వేస్తారు. అయితే మేము వచ్చేటప్పుడు సింబా మూవీ చూసామన్నమాట. అంటే ఇది అదేంటది సింబా మూవీ లయన్ కింగ్ చూసామన్నమాట. అయితే అది వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఇరగొట్టేటప్పుడు ఆ చిన్నపిల్లడు అడిగాడు అనమాట, సింబా అని చెప్పి ఇరగొట్టు
అని చెప్పేసి. సో ఆ పిల్లోడిని సరదాగా నవ్వించడానికి ఆట పట్టించడానికి ఇదిగో సింబా అంటే ఇరిగిపోయింది అని చెప్పేసి సరదాగా నవ్వించి అనమాట తను నా చిన్నపిల్లోడిని. అదిగోండి మామూలుగా లేదు కదా అసలు. ఐస్ అయితే ఎక్కడ పోతే గడ్డలు ఈ వాటర్ ఈ ఐస్ ఎలా వచ్చిందంటే పైనుంచి వాటర్ పడి ఆ చెట్టు మీద నుంచి ఐస్ లాగా అయిపోయింది అది మొత్తం. అయ్యో చూడండి అదిగోండి అబ్బా గడ్డలే మామూలు కదిగా ఐస్ క్రీమ్ అమ్ముకున్నాడు తప్ప ఎవడ గొప్ప పడదు. ఎంత చలిగా ఉందండి బాబు, మామూలుగా లేదు అసలు చలి అయితే మాత్రం. కానీ ఇలాంటి అడ్వెంచర్లో చేస్తుంటే మాత్రం మామూలు కాదు అసలు. అబ్బా మన పవర్ రేంజ్లో ఉందన్నమాట. చంపేశాం, ఇంకేముంది మామూలుగా లేదు మనతో మామూలుగా ఉండదు అసలు. అది ఇంకా నడుస్తాడు ఇదిగో స్టార్ట్ అయ్యాను చూడండి. మెట్లు చూడండి ఎలా ఉండదు చూడండి పెర్పెండిక్యులర్గా. అసలు ఎవడ కట్టాడో కానీ ఆడు నిజంగా గొప్పోడు మాట, దేవుడు భగవంతుడు. ఒకసారి చూడండి ఆ మెట్లు, ఆ ఉండటం కూడా చిన్న మెట్లు పైకి పెర్పెండిక్యులర్గా పైకి ఉన్నాయండి బాబా. ఎలా ఎక్కుతారో కూడా అర్థం కావాలి నాకైతే. కానీ కెమెరా పట్టుకుని మాత్రం ఎక్కలేకపోయాను, అది తీయలేకపోయాను. అది చూడండి ఎంత చిన్ని మెట్లు మాట. ఎంత పైకి ఎక్కినా కానీ చాలా కష్టంగా ఉంది. సో మీ పైకి ఎక్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కింద చూపిస్తాను, వచ్చే వాళ్ళని చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి అది ఏదో స్లైడ్ లాగా ఎవరికన్నా కాలు జారిందా జర్రని కిందకి వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా అందులో డౌటే లేదు. అదిగోండి ఆ పేజీలో వాళ్ళు నడుస్తున్నారు చూడండి, మీకు అర్థమై ఉంటుంది ఎలా నడుస్తున్నారు. ఎంత దారుణంగా ఉన్నాయి చూడండి మెట్లు. ఇదే స్పెషాలిటీ మాట ఇక్కడ కొండల మీదకి ఎక్కడానికి. ఇదే మెయిన్ స్పెషల్, ఇదే స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ. సో చాలా మెట్లు ఉంటాయి మాట ఇలా ఎక్కడానికి. అది చూడండి అవి ఏదో నీడిల్స్ లా కిందకి ఎవరిని వెళ్తే దవేలు దిగుతుంది మాట. సో నేను లోపలికి వెళ్ళాలనుకోలేదు, కాకపోతే ఏజ్లో ఈడే పెద్ద చూడండి వీడే లోపలికి వెళ్ళడానికి నాకైతే కొంచెం ధైర్యం చేయలేదు. కానీ ఏజ్లో దూకేసి లోపలికి వెళ్ళి ఐస్ ప్యాకులతో ఆడేసుకుంటాను. అయిగోండి ఐస్ క్యూబ్స్ దేవుడా. దాని దగ్గరికి మాత్రం వెళ్ళకమ్మా బాబు, అది దిగుతుంది ఎక్కడో చోట. అది అమ్మో దేవుడా ఎంతెంత ఉన్నాయి చూడండి అవి ఐస్ క్యూబ్స్. దేవుడా మామూలుగా లేవు కదా అసలు, ఏమైనా ఉన్నాయి కదా. కొన్ని చోట్లేమో వాటర్ ఏమో కరుగుతూ ఉంది. ఇక ఈ చిన్నపిల్ల ఏమో షియా అన్నమాట, తన పేరు షియా. అయితే తను వచ్చేసి ఇంకా మామూలుగా మాతో పాటు ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్ల కదండి, అడ్వెంచర్లు అంటే తనకి చాలా ఇష్టం. సో తను కూడా వస్తా అంటుంది. తనకి స్కూల్ స్టార్ట్ అయిపోద్ది, స్టార్ట్ అయితే రాలేదు స్ప్రింగ్ ఫెస్టివల్కి. లేదు చూడండి అసలు వాటర్ గ్రీన్గా అసలు దాని మీద జారిందంటే మాత్రం మామూలుగా ఉండదు. నేను వాళ్ళకి హ్యాండ్ ఇస్తున్నానండి పైకి లాగనీకి. సో అందు గురించి నేను పక్కన పట్టుకున్నాను కెమెరా, ఎందుకంటే కెమెరా జారిందంటే మళ్ళీ ఇబ్బంది నాకు మళ్ళీ. దేవుడా లాగేశాను మొత్తానికి, అలా మామూలుగా లేదు కదా. సో మేము వాళ్ళ పైకి వచ్చేసిన తర్వాత మేము ఇంకా నడక మళ్ళీ మొదలు పెట్టేసాం అనమాట పైకి ఎక్కడానికి. కాకపోతే ఎంత డిఫికల్ట్గా ఉందంటే అక్కడ మెట్లు లేవండి, ఏదో ఎక్కి పైకి ఎక్కాల్సి వస్తుంది. సో అలాగే ఎక్కేసి పైకి వచ్చేసాం చూడండి. ఇంకా వాళ్ళు నడుస్తూ వస్తున్నారు, బాగా అలసిపోయారు. మనమైతే ముందు వచ్చేసాం అన్నమాట. ముందు వచ్చేసి వాళ్ళ గురించి వెయిటింగ్. ఎక్కడ వాళ్ళ అక్కేమో కొంచెం కొంచెం భారీగా ఉంటుంది. సో నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. లాస్ట్ రెడ్ కలర్ షర్ట్ తనే మాట. మొత్తానికి అయితే ఫుల్ ఎక్సర్సైజ్ మాట, ఇంత ఎక్సర్సైజ్ ఎక్కడ ఉండదండి. కానీ మీరు ఒకసారి చూడండి వెనకాల ఏదో రాజమౌళి గ్రాఫిక్స్ లాగా ఏముందండి వెనకాల, అసలు మామూలుగా లేదు కదా. అది కూడా మెట్లు చూడు పాప, ఆడు చూడాడు, ఆడు ఇంకా పడి దేకేస్తాడు ఇంకా ఎక్కడానికి. ఇలా ఉంటాయండి బాబు మెట్లు. కానీ పైకి ఎక్కితే హైవే కనిపిస్తుందంట, ఒక రేంజ్లో ఉంటుందంట ఆ వ్యూ. అది హైవే మొత్తానికి అయిపోయాడు ఇంకా పాక్కుండా దేక్కుండా. ఎందుకంటే పాప వాళ్ళ పరిస్థితి చూడండి, మీకు అర్థమవుద్ది అలా ఎంత కష్టపడుతున్నారో ఎక్కడానికి. అయ్యా బాబోయ్ దేవుడా, మామూలుగా లేదు పరిస్థితి. అదే అండి పైకి వచ్చేసాం. ఇప్పుడు చూడండి చుట్టుపక్కల అది హైవే మాట. ఇక్కడ నుంచి హైవే వ్యూ ఉంటుందండి. అబ్బా బాబా ఏమైనా ఉందా మీరే చూడండి ఒకసారి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి వ్యూ చూడండి, ఏమైనా ఉంది అసలు ఏం కనిపించట్లేదు అసలు. చుట్టుపక్కలంతా స్నో అది ఇది ఉన్నాయి. ఇంకా అదిగోండి పైనుంచి కిందకి వ్యూ ఎంత బాగుంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్ మై ఛానల్. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియో వచ్చేసి అర్ధరాత్రి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ పార్ట్ ఇంకోటి ఉందండి, అది నైట్ ఏం చేసామని చెప్పేసి. సో మిస్ కాకుండా చూడండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, జై హింద్.